హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను సాంబార్కి మధ్యాహ్నం లంచ్కి రెడీ చేస్తున్నాను. సాంబార్ చేయాలని. ఇది మంగళూరు సౌతే అండి. మా ఊర్లో దీన్ని మంగళూరు సౌతే అని పిలుస్తారు. ఇది హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. మేము మోండా మార్కెట్ ఇంటి తెచ్చేవాళ్ళు. దీంట్లో ఇప్పుడు సాంబార్ చేస్తాను. దీనిపైనది తొక్క తీయాలి ఇప్పుడు. దీనిపైన తొక్క కూడా పడేయడానికి ఉండదు. దీంట్లో నేను చట్నీ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీంతో తొక్క ఇట్లా తీసాను. ఈ తొక్కతో కూడా చట్నీ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇది కట్ చేయాలి. కట్ చేసి ఈ లోపల ఇట్లా విత్తనాలు ఉంటుంది. ఈ విత్తనాలు కూడా పడేయరు మా ఊర్లో. ఈ విత్తనాల నుంచి కూడా తంబిలి అన్నీ చేస్తారు. పెరుగేసి కొబ్బరికాయ వేసి దాంట్లో మిక్సీలు వేసి తంబిలిని పిలుస్తాం మేము. దీంట్లో ఏమి కూడా పడేయడానికి ఉండదు. ఇట్లా ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా సాంబార్కి ఎట్లా వేస్తారో అట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి దీనికి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసి ఇప్పుడు దాన్ని బాయిల్ చేయాలి. నేను కుక్కర్లో వేసి బాయిల్ చేస్తానండి. దాన్ని అట్లనే గిన్నెలు పెడతాను. నేను సౌత్ అయిన కుక్కర్లు వేయను, ఎందుకంటే అది చాలా మెత్తగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కందిపప్పును కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్ రావాలి, అంతవరకు ఉడికించాలి. ఇప్పుడు చూడండి, కందిపప్పు ఉడికింది. దాన్ని తర్వాత సౌతకాయ కూడా ఉడికింది. 2 కలిపి పెట్టాను చూడండి. ఇట్లా మిక్స్ చేసి పెట్టాను. ఇప్పుడు దీనికి కొంచెం చింతపండు తీసుకొని, ఇంత నిమ్మకాయకి ఇంత తక్కువ చింతపండు తీసుకొని దీనికి వేయాలి. చింతపండు తక్కువ వేయాలండి, ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది. సౌతకాయలో కొంచెం ఈ దోసకాయ ఎట్లా పులుపు ఉంటుంది, అట్లనే ఈ సౌతకాయ కూడా కొంచెం పులుపు ఉంటుంది. అందుకే కొంచెమే వేయాలి చింతపండు. ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కొంచెం పసుపు వేయండి. ఆల్రెడీ కొంచెం వేసాను, ఇంకా కొంచెం పసుపు వేయండి. తర్వాత ఉప్పు వేయండి. ఇది రాయి ఉప్పు అండి, ఎందుకంటే తక్కువ వేస్తాను నేను, చూసుకొని వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేయండి. తర్వాత ఒక 1/2 స్పూన్ కారం పౌడర్ వేయండి. తర్వాత ఒక స్పూను ఇది సాంబార్ పౌడర్ అండి. మేము ఇంట్లో చేసుకొని పెట్టుకుంటాం సాంబార్ పౌడరు. ఈ సాంబార్ పౌడర్ వేస్తాను. మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదంటే కారం పౌడర్ 1 స్పూన్ వేయండి. ఇప్పుడు అన్నీ వేసి ఒక చిన్న బెల్లం వేయాలి. మీకు బెల్లం కావాలంటే వేసుకోండి, లేకపోతే వద్దు. బెల్లం ఇది మేము వేస్తాము ఇక్కడ. మేము ఏ డిష్ చేస్తే కూడా కంపల్సరీగా బెల్లం వాడతాము. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా అయింది అనుకుంటే, మీరు సౌతే ఉడికించి బాయిల్ చేసిన నీరు ఉంటుంది కదా, ఆ నీరునే వేసుకొని కొంచెం ఇట్లా యూస్ చేసుకోవచ్చు. ఆ నీళ్ళే వేయండి, ఆ నీరు పడేయద్దు, అట్లనే పెట్టుకోండి. ఆ నీరునే వేసుకోండి, కొంచెం గట్టిగా అవుతుంది అనిపిస్తే మీకు. ఇప్పుడు ఇదన్నీ చేసి ఇప్పుడు కుక్కర్ గ్యాస్ పైన పెట్టాలి. గ్యాస్ పైన పెట్టి ఇది బాగా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇది ఇప్పుడు చూడండి, బాగా బాయిల్ అవుతుంది. ఇది లాస్ట్లో ఇంకా ఆఫ్ చేయాలి అన్నప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేయాలి. ఇది ఇంకా ఆఫ్ చేస్తాను అన్నప్పుడు వేయాలి. ఎక్కువ బాయిల్ కాకూడదు వేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి దీనికి ఒకటి పోపు వేయాలి. ఇప్పుడు దానికి ఒక 1/2 స్పూను ఆవాలు, కొంచెము మినపప్పు, అది కొంచెము 1/2 స్పూను జీలకర్ర. కొందరు జీలకర్ర వేయరు, కానీ నేను అన్నింటికి జీలకర్ర వేస్తాను, డైజెషన్కి మంచిదని. తర్వాత కొంచెము కరివేపాకు, ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక పోపు వేయాలి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, మేము వెల్లుల్లి వేయము. దీనిలో పోపు వేసినప్పుడు దానికి ఒక 4-5 వెల్లుల్లి వేయచ్చు, మీ ఇష్టము.
అట్లా కూడా చేసుకోవచ్చు, వెల్లుల్లి వేసి కూడా చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. మా ఊర్లో ఎక్కువ వాడతారు. ఏ ఫంక్షన్ కానా, ఏ ఫంక్షన్కి మీరు పోతే, ఎవరి ఇంటికి పోతే ఇది ఒకటి సాంబారు కంపల్సరీగా ఉంటుంది. అంత ఫేమస్ ఇది సౌతెకాయ. మంగళూరు సౌతెకాయ అంటే మీకు అక్కడ కూడా తెలుసు అందరికీ. ఎప్పుడు చాలా దొరుకుతుంది ఇప్పుడు అక్కడ మోండా మార్కెట్లో, రైతు బజార్లో అన్నీ చాలా దొరుకుతుంది. ఇప్పుడు పోపు అయింది. ఇప్పుడు నేను సాంబార్లో వేస్తాను. నేను ఎక్కువ ఐరన్ దాంట్లో చేస్తానండి, ఎందుకంటే ఐరన్ కూడా కొంచెం మనకి దీంట్లో మిక్స్ అయిపోతుంది, మన హెల్త్కి మంచిదని ఐరన్ దాంట్లో పోపేస్తాను. చూడండి, ఇప్పుడు కలర్ఫుల్ మంగళూరు సౌతే సాంబార్ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాగే మంచి మంచి కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.